నెక్స్ట్ అడిగారు కాబట్టి కూడా చెప్తున్నాను అధ్యక్ష, దిశ యాప్ గురించి. అసలు అమ్మ మీరేమనుకోవద్దు, మనం అందరం కూడా మహిళలమే. ఒక్కసారి గుండెల మీద చేసుకొని మాట్లాడుకుందాం. దిశ చట్టం అనేది చట్టబద్ధత అయిందా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. నేనేమి రాజకీయాలు మాట్లాడలే, మీరు రాజకీయాల్లో ఉన్నారు, నేను రాజకీయాల్లో ఉన్నాను. మీరు ఒక మహిళ, నేను ఒక మహిళే. మీరు మహిళల గురించి పోరాడుతున్నారు, నేను మహిళల గురించి పోరాడుతున్నాను. మన గుండెల మీద చేసుకొని మాట్లాడుకుందాం. దిశ చట్టం అనేది చట్టబద్ధత కల్పించారా? దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు, దిశ యాప్ ఏర్పాటు చేశారు, కాదని చెప్పట్లే. మీరు ఏదైతే దిశ యాప్ వల్ల ఫలానా కడియంలోని ఒక మహిళ హత్య చేయబడింది, అది జరిగేదా అని అడిగారు కదా. దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. నిజంగా దిశ యాప్ ద్వారా లాస్ట్ లెక్కలు తీద్దాం. దిశ యాప్ ద్వారా ఎంతమంది మహిళలు రక్షింపబడ్డారో ఒకసారి మీరే చెక్ చేసుకోండి. ఆ దిశ యాప్ లో ఎటువంటి శానిటీ లేదు కాబట్టి ఈరోజు ఆ దిశ యాప్ ని కూడా మేము పక్కన పెట్టి కొత్తగా శక్తి యాప్ అని తీసుకొచ్చి ఆ యాప్ కూడా నెట్వర్క్లు పనిచేయని చోట కూడా మహిళ ఇబ్బంది పడితే ఇమీడియట్ గా యాప్ ద్వారా నియర్ బై పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయడానికి రూపొందించేటట్టుగా ఈరోజు శక్తి యాప్ ని మేము ఏర్పాటు చేస్తున్నాం. అది ఉమెన్స్ డే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శక్తి యాప్ ను కూడా ప్రారంభోత్సవం చేయబోతున్నారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. నేను నిజంగా పని చేయని వాటి చోట పక్కన పెట్టండి, పని చేసే వాటిని మీరు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. లేని దిశా చట్టాన్ని తీసుకొచ్చి 5 సంవత్సరాలు దిశా చట్టం దిశా చట్టం దిశా చట్టం దిశా పోలీస్ స్టేషన్ దిశా డిఎస్పీ దిశ ద్వారా మేము కంప్లైంట్ ఫ్లోట్ చేసాం. రమ్మనండి ఒక్కసారి దిశ పోలీస్ స్టేషన్ లోనే దిశ కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళు ఏ చట్టం మీద కంప్లైంట్లు ఇచ్చారో అటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజు దిశ యాప్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఈ రోజు మహిళల భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు మేము తీసుకుంటున్నాం. మహిళల భద్రత విషయంలో మేము కమిట్మెంట్ అయి ఉన్నాం. మహిళల భద్రత విషయంలో ఈ రోజు ఉమెన్ సేఫ్టీ వింగ్ ని కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు. ఏ రాష్ట్రంలోని కూడా ఈ రోజు వరకు కూడా మహిళలకి సంబంధించి ఈ రోజు గంజాయి నిర్మూలించడానికి గంజాయికి సపరేట్ గా ఒక ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ సిద్ధం చేశాం. ఈ రోజు ఉమెన్ సేఫ్టీకి కూడా ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీకి సెపరేట్ వింగ్ ని ఏర్పాటు చేసుకుని ఒక ఐసీ ర్యాంకర్ స్థాయి ఒక పోలీస్ అధికారిని కూడా నియమించి సపరేట్ గా వింగ్ ని ఈ రోజు మేము ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దయచేసి వాస్తవాలు గ్రహిద్దాం. మహిళలుగా మనందరం ఉన్నాం. ఇక్కడ చాలా మంది మహిళల పక్షపాతం మీరే అంటారు. మహిళలు ఓట్లతో గెలిచిన వాళ్ళమే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది. మీరు మహిళల భద్రత విషయంలో అబద్ధాలు సత్యదూరాలు మాట్లాడకూడదని ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటూ మహిళల భద్రత విషయంలో మరొకసారి చెప్తున్నాం అధ్యక్ష, మేము చిత్తశుద్ధితో ఉన్నాం. ముందే చెప్పాను, రాజకీయాలకు అతీతంగా ఆగండి అమ్మా. రాజకీయాలకు అతీతంగా మహిళల రక్షణ కోసం మనం మాట్లాడుకుందామని చెప్పాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పారు, ఓకే ఏమేం చేశారో చెప్పారు. కానీ దిశ యాప్ లాంటి యాప్ అనేసి మాట్లాడడం జరిగింది. దిశ చట్టం అనేది మనందరం అధ్యక్ష ఒక్క నిమిషం, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉంది అధ్యక్ష. ఇక్కడ తీర్మానం చేసి పంపించారు, కఠినమైన చట్టాలని తీసుకొచ్చారు అధ్యక్ష. దిశ యాప్ వాళ్ళు కూడా వాళ్ళ రికార్డ్స్ లో ఉంటాయి కదండి అధ్యక్ష, తీయమనండి అధ్యక్ష. ఎంత మంది మహిళలు ఫోన్ చేశారు. ఈవెన్ దిశ యాప్ అనేది ఫోన్ లో ఉంటే మహిళా ప్రజాప్రతినిధులుగా మేము కూడా చాలా ధైర్యంగా ఫీల్ అయ్యే వాళ్ళం అధ్యక్ష. తెలియదేమో మహిళలు చాలా ధైర్యంగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేవారు అధ్యక్ష. నేను కళ్ళతో ప్రత్యక్షంగా చూశాను. ముందే చెప్పాను, రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడుకుందామమ్మా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలైంది, దిశ యాప్ లేదు కాబట్టి దానికి సమాంతరంగా ఇంకొక యాప్ కావాలి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి చెప్పారు. కానీ దిశ అధ్యక్ష మేడం రాష్ట్రం నుంచి అనుమతి పొంది కేంద్రం దగ్గర పెండింగ్ ఉంది అధ్యక్ష. వాళ్ళు కూడా కేంద్రంతో ఎలియన్స్ లో ఉన్నారు కాబట్టి ఆ చట్టం